శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ హ్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం, ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో, ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహరణే చ తమాల నీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా, లక్ష్మీప్రదాయినిగా, ఐశ్వర్యప్రదాయినిగా, శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్ మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుకనూరు. ఒకనొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. दास्यवासे प्रयः पुरोणिगाः दक्षध्वने शोचिषा तमस्य वृक्षमुपारासु धीमहि नक्तय्यः सुदर्शातरोदिवातरादप्रायुषे दिवातरात् आदस्यायुर्ग्रभाणवद्वीडुशर्मनसो नवे भक्तमभक्तमभोव्यन्तो अजरा अग्रयोव्यन्तो अजराः स हि शर्धो न मारुतन्तु विष्णुनिरप्रस्तुतिषूर्वराः सृष्टनिरार्पणाः सृष्टनीः आदद्धव्यान्यादतिर्यज्ञस्य केतुर्हणाः अधस्तास्य हर्षादो हृदीमतो विश्वेजुषन्धबन्धा नरश्रुधेन बन्धाः युदायदीङ्कीस्तादो अभिद्यावो नमस्यन्ता उभोजन्दभृगावो मत्सनन्तो दाश अग्निरीशेपतो नांशिर्योधन्निरेषाम् प्रियाम् आविधीङ्ग्रवानिधीष्टमेधीर आपानिधीष्टमेधीरः विश्वासाम् त्वाभिजाम्पतिम् हवामहे सर्वासाम् समानन्दम् पातिम् भुजे सत्यगर्वाहसम् भुजे अतिथिम् मानौषाणाम् पितुर्नयस्यासया अमीज विश्वे अमृताधावयो हव्या देवेष्वावयाः त्वमग्ने सह दादहम् तमश्रुष्पिन्तामोजायसे देवतावे सुष्पिन्तामो हि दुष्टुभिर्वधेरुक्रेभिरियासे अपूरुषध्वा अप्रतीतशो रसत्वाभिस्तु सप्तैष्टो रसत्वाभिः करोति हि द्वन्द्वन्क्षयम् परेण सुस्वानो हिष्ट्वाय सत्यवद्विषो देवानापवद्विषाः सन्वान इत्सेषा सुसहस्रा भाज्यभूतः सन्वानायेन्द्रो ददात्याभूरयन्दादात्याभूः आत्वाजुरारः दाष्ट्यवासे क्तये दाष्ट्यवासे त्रयः पुरोणिगाः ते दक्षध्वने एव शोचिषाः स्थिराजिन्नानिरीणाद्योजासानि स्थिराणि दजोदासा तमस्य वृक्षमपारासीमहि नक्तय्यस्सुदर्शादरोदिवादरादप्रायुधे दिवादरात् आदस्यायुर्ग्रभाणवद्वीडशर्मरसो नवे भक्तमभक्तमभोव्यन्तो अजराः अग्रयोव्यन्तो अजराः स हि शर्धनमारुन्तो विष्णुनिप्रस्तुतिषूर्वराः सृष्टुनार्पाणाः सृष्टुनीः आदद्धव्यान्यादतिर्यज्ञस्य केतुर्दहनाः अधस्तास्य हर्षावतो हृदीमतो विश्वेजुषन्धबन्धा नवश्रुधेन बन्धाः युदायदीङ्कीस्तादो अभिद्यावो नमस्यन्ता उभवोजन्दभृगावो मत्सनन्तो दाश इतिरीशे वसूनामिषिर्योधर्मिरेषाम् प्रियाम् आविधीङ्ग्रवानिधीष्टमेधीर आवानिधीष्टमेधीरः विश्वासाम् त्वाभिजाम् पतिम् हवामहे सर्वासाम् समानन्दम् पातिम् भुजे सत्यगर्वाहतम् भुजे
अतिथिम्मानुषाणां विदुर्मयस्याधया अमीषविश्वे अमृतादामयो हव्यादेवे सुष्मिन्तामो जायसे देवतादेरेर्न देवतादेन् सुष्मिन्तामो हि देवताद्यम्निन्तामो दकृतोः अधस्मादे परीचरं जलसृष्टिमानो नाजारा प्रभो मेहे सहस्रबुधे पशुदेनाग्निहे स्तमो बभूत्वग्निः तदयदीमहविश्वान् विश्वादुक्षादुजागुवे अग्रे रेभोनजार्दरुढोडाञ्जूर्निर्होतारुढोडान् तदाने दुष्ठन्दपुरुषाभराग्ने देवेभिः सुजानास्तु चेतना मोहरायस्तु चेतना महेशविष्ठनस्कृतिसञ्चक्षे भुजे अस्ति मयिस्तोतृभ्यामघवन् स्ववीर्यं मधेरुग्रामशवासा अयञ्जायुधमनोषोधरेव निहोताय तिष्ठजामनुहृतभग्निस्वमनुहृतं विश्वश्रुष्टिस्सखीयदेवश्वस्पदे अदभ्योतानिषादधिलस्पदे परीवेद इडस्पदे संयज्ञसाधव्यामस्कृतस्यापधानमासा हविष्माता देवता आता हविष्माता तदा ऊर्जामुपामजूर्यति यम्मा आदविश्वापनावेव रावतो देवं भाः परावताः एवे सद्यः पर्ये दिवार्थैवं मुहर्कीरेतावृढभक्षणे तदञ्चक्षाणो अक्षरद्देवोपनेर्दुर्गुणीः तदधान उपायेषुदानुष्वद्भिः परेषुदानोषु तदकृतः पुरोहितादनेतनेग्निर्यज्ञस्याध्वरस्य चेतति कृत्वा यज्ञस्य चेतति कृत्वा वेधा एषो यते विश्वा जातानि वस्तुषे ततो घृतश्चेरति धर्जायत वह्निर्वेधा अजायत तत्त्वायतस्त्रीहेतुपञ्चतेऽग्नेर्वेण मरुतान्न भोज्ये जनाय न भोज्याः सहिष्वादानन्वादवसूनाञ्च भज्मना तलस्तादघाताभिः कृताः विश्वविहाया अरतिर्वसुदधे हस्ते दक्षिणे धरणिर्नशिष्टथच्छ्रवस्य यानशिष्टधत् विश्वस्मा इति शुध्यते देवत्राहव्यमोहिते विश्वस्मा इत्सकृते वारामुन्नत्यग्निद्वाराव्यन्ति समानोषे विदने सन्तामोहितो यज्ञेर्जेन्योन विश्वदिः प्रियो हव्येत विश्वदेः हव्यामानोषाणाभिलाकृतानि पत्यते समस्तासु देवरोऽस्तु धूर्तेर्महोदेवस्याधूर्तेः अग्निहोतारमेणदेवतोषिमृत्युञ्जयविश्वमर्तुं विश्वायुं विश्ववेदसमहोतारण्यजं कविं देवासोऽन्वासेभिधोजपो गीर्भिरन्वासोजिवाः यन्त्वमरथानन्दमेधदादे पाकासन्तामिडप्रणयादि प्राणावत्यनियादि तद्यश्चित्तमभिष्टाय एकदावजश्च भाजनं सास्पाकामनद्यदूतजालभेदतामिमां वाजनभेदतां तश्रोधयस्तापसासुरासोजुत्तक्षायान्दधराहोर्तयेदभिः यश्रोरयस्वा अस्तनिदायोऽभिप्रैर्वा పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్ మంగ ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్త ముకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష్య సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి.
అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవికున్నటువంటి అనుబంధము ఎటువంటిదంటే, తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమె మోము, తెలిదామర ఆయమ కన్ను దోయి, కిందామర ఆమె కేరుగవ, తామరలన్ మరళంజయించు కాంతామరవాహిని, వికచ తామరసంబులు ఆమె కంజిగులు. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి, సౌకుమార్యానికి, సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని, ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలుమంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్య రంగగా, కరుణా పంగగా, అరిణీల వేణిగా, అంబుజపాణిగా, జగదేక విపుని రాణిగా, శతచంద్ర వదనగా, శృంగార సదనగా అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని, ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. इंद्राय हिद्योर्घोरानम्मवेन्द्राय मे पृथिवीरीभर्जिमसादावरीभे स्वानिर्दुञ्जते समानमेकं वृषामण्यभपृथक्स्वनिष्ठभपृथक् तन्वानावन्नवर्षणं षोडस्याधुरिधीभिः इन्द्रन्नयज्ञेश्वरयन्त आयवस्त्रमेभिन्द्रामायवाः विद्वादस्य विधुरास्य वो भर्जस्य दाताक्षस्याः अर्यन्ता समूहादि आविष्करिकृद्विषाणं सुजाः विदुष्टे अस्य धीर्यस्य पौरभक्पुरायदं बजारादीरवादीरुस्सादहानो अवादीरः शाहस्तनिन्दवर्त्यमयज्योतिष्पते महिमा पृथिवीमा अपोमन्दुधान इव अवः आदित्ये अस्य धीर्यस्य जर्किन्मते यदावेदीयदावेथा चकर्थाकारमेभ्यः प्रदानाधप्रबन्धवे ते अन्यामन्यान्मद्योदनिष्ठदश्चदस्यन्दस्वनिष्ठता उदानो अस्या ऋतो जुरेत या अर्कस्य बोधे अविधारीभिस्तर्षातावरीभिः इन्दहन्तारे पृथापृथाजिन्दिकेभिः आमे अस्य हृदावनुष्णः अन्तरिन्दवामर्त्यं वज्रेण आधायतेजस्तुरश्वस्तमः विष्णुन्नया वन्नपा भवतु धर्मदृष्ट्यापा भवतु मदिः तया वेन्मागवन्तो येषन्तत्वतास्तादख्यामपदन्नितवानियामानश्चिता एतिष्ठे अत्युन्नहन्निधेवो जानन्वते
अस्मिन् यज्ञे विजाये मा भरे कृतं वा आदयन्तो भरे कृतं सज्जते भरा आत्मस्य सर्वधर्मस्मिन्नञ्जाति कालस्य स्मिन्नञ्जाति अहन्निन्द्वा यथा आयते हेष्णायेष्णापभाग्याः अस्मद्राजे सध्यक्षन्तहतया भद्रा भद्रस्य हतयाः तत्तप्रयः प्रश्नसादेस्मिन् यज्ञेन रक्षयामकृत्य वाराधिक्षयम् विगद्वाजेर्भज्जितान्तः पुष्यन्ति रश्मिभिः तथा आविधे अन्नन्द्वागवेषाणो बन्धुक्षुभ्यागवेषाणः नो इच्छादे पूर्वभाज प्रवाच्यङ्गिरङ्गिराभ्यारोणवदम् आभ्यस्तमान्यादिशास्तिभिञ्जयेत्स्यजा तन्वध्यारम्भयाजङ्गिरघुरोणायन्तम् संयज्यनानिषदभिश्रूरा एक्षयद्धने हितेतारसन्दस्यवत्यवाः तस्मा आयुः प्रजाभजिद्बाधे अत्यञ्जोजासा इन्द्रा ओक्यन्दधिर्यो देवाङ्गच्छामधीतयाः यद्यत्यन्मित्रावृणावृतादध्यादजाथेन शत्रोन्परेश्वरविश्रुता धर्मादर्भीस्तु विश्रुताः तथे पूनाभिरोदाधीर्देन त्वहादहाभिसम्महीर्यानिन्द्राः अभिमलगेत्राहता अमित्रावैस्थानम्बरे दृढाशेर्न चिदतिवशीर्षाया आतमतीनाम् छिन्धिपाटूरिणा पदा महापाटूरिणा पदा अवासामघयातमतीनाम् वैरस्थानके अर्मके महावैरस्थे अर्मके यस्य पञ्चाशतोऽभिभृङ्गेरपावापः तत्सुते एव नायति तगत्सुते एव नायति विशङ्गाभृष्टिमं भृणं विशाचीमिन्द्रसंवृण सर्वं रक्षा निबर्हया
दुष्पिन्दामोहि दुष्टुभिर्वधैरुग्रेभिरीयासे अपूरुषघ्ना अप्रतीतशोरसत्त्वाभिस्तिसप्तैश्शोरसत्त्वाभिः वनोतिः सन्वन्क्षयम् परेण सस्सुन्वानो हिष्णाय जत्यवद्युषा देवानामवद्युषाः सन्वान इत्सेषासुतसहस्रावाज्यवृतः सन्वानायेन्द्रो ददात्याभूमनयन्ददात्याभुवम् आत्वाजुवोरारहाणा अभित्वयो वायो वहम् देह पूर्ववीतये सोमस्य पूर्ववीतये ऊर्ध्वादे अनोधोनुदामनस्तिष्ठतु जानति नीत्वा दारधेनायाहि दावने वायो मघस्य दावने मन्दम् दत्त्वा मन्दिना वायविन्दावोऽस्मत्क्राणा सत्सुक्रोधा अभिद्या भोगोऽभिक्राणा युद्धक्राणा विवस्वात् दक्षमसजन्त ओदयाः सध्रीचीनानि यतो दावने धिया उपप्लवद इन्धियाः वायुर्युङ्क्ते रोहिता वायुरारुणा वायुरथे अजिराधुरिबोढावेविष्ठा प्रबोधया पुरन्धिञ्जार आसासतीमीव प्रचक्षय रोदाधीवासयोधुश्रवासेवासयोषुताः तभ्यामुषादश्रुजायः परावते भद्रावस्त्रा तन्वते दंसो रश्मिषो चित्रानव्येषु तभ्यन्धेन सा वर्दुघा विश्वावसो अजानयो मरुतो वक्षणाभ्यो दिव आवक्षणाभ्यः तुभ्यं शुक्राधश्रुजायस्तुरण्यभोपदे शुक्रा एषणन्तभुर्वण्यपावीषन्त त्वान् स्तारेद सामानो भगामीट्टे तक्ववीये పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహం. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందెడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయ సీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్య భగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో, రథసప్తమీ కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవాలంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వలు మిక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయ సీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలు మంగ, మిక్కిలి మేలుది అలమేలు మంగ అంటాడు. అంటే మెరుగులు, ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా.
हव्यं मदिं भारतामृळयद्भ्यां स्वादिष्ठं मृळयद्भ्यां तादं राजा घृतासोदे यज्ञे यज्ञ उपस्तुता अथैनोः क्षत्रं न कुतश्च नाधृषे देवत्तन्नो चेदाधृषे अदर्शिगातुरवेवरीयधे बन्धारतस्य समायमस्तरश्मिभिश्चक्षुर्भगस्य रश्मिभिः युक्षं मित्रस्य सादानवर्यम्णो वरुणस्य च अथा दधाते बृहदुक्थ्या ज्योतिष्पदेवदेतं धारयेत् क्षीरं सर्वती मासा चेते दिवे दिवे जागृवांसा दिवे दिवे ज्योतिष्पत्क्षत्रमाजाते आदित्यादानो नस्पतिः मित्रस्तयोर्वरुणो यातयज्जानोर्यमायातयज्जानः अयं मित्राय वरुणाय सोमो भूत्वभवाने स्वाभागो देवो देवे स्वाभागः तन्देवासो जुषेरदविश्वे अद्य सजोषादः तथा राजानाकरथो यदीवाहृतावानाय धीमहे यो मित्राय वरुण धज्जनानर्वाणं तं परिवातो अंहादो दाश्वां सम्मत्तमंहादः तमर्यमाभिरक्षत्यजोयन्दमनुव्रतं मुक्थैर्य एनो परिभूषादिव्रतं स्तोमैराभूषादिव्रतं नमो मित्राय भोजं वरुणाय मीढुषे दुमृळीकाय मीढुषे इन्द्रामग्निमुपस्थिर्युक्षमर्यपणं भगं ज्योग्जीवन्तः प्रजयादेवेः सोमस्योतीसा देवैः पूती देवानां वयमिन्द्रावन्तो मम देवैः स्त्रियासुतो भरुद्भिः अग्निर्मित्रावरुणः शर्मायं सन्ततश्याम मघवानो वयं च अस्य वामस्य बलितस्य होतस्तस्य भ्राता मध्यमो अस्य श्नाः तृतीयो भ्राता घृतपृष्ठो अस्यात्रावश्यं विष्पतिं सप्तपुत्रं सप्तयुञ्जन्तिरथमेका चक्रमेको अश्वो वहति सप्तनामा नाभिचक्रमचरामधर्मं यत्रेमा विश्वाभमनाधीतस्थो इमं रथमधिये सप्ततस्थः सप्तचक्रं सप्तवाहन्तिश्वाः सप्तस्तुतारो अभिसन्दावन्ते यत्र गवान्निहिता सप्तनामा होदादर्शप्रथमञ्जायामानमस्सन्वन्तं यदा नस्था विभर्ति भूम्या अधर्वरोधात्मा क्वचित् को विद्वां समवागात् पृष्टो मे तत् पाकः पृच्छामि मनसा बीजानं देवानामेन दष्कयेधि सप्तदन्तोन्विदत्तिरे कवय ओतमाओ अजीगित्वाञ्जिगिदुषस्य तत्रागवीन् पृच्छामि विद्मनेन विद्वान् प्रियस्तस्तं भषणिबालजां स्थिरस्यारोमे यः ब्रावीद य ईमङ्गवेदास्य वामस्य निहितं पदं वेः शीर्ष्टः क्षीरन्दुः हृदे गावो अस्य वव्रिं वसाना उदकं पदापोः माता पितरा मृत आबाभाजधीत्यग्रे वनाधातमिहि जग्मे साबीभत्सुर्गर्भारधानि विद्धानमस्सन्द इदोपभागमीयुः युक्ता माताधीद्धुरिदक्षिणाया अतिष्ठद्गर्भो वृजनीष्वन्तः अमीमेद्वत्स अनुगामापश्यद्विश्वरूप्यं दृशयो जानेषु तिस्रो मातृः स्त्रीन् मन्त्रयन्ते दिवो अमुष्ट्या पृष्ठे विश्वविदं वाजमविश्वमिन्वां दाताधारं नहि तज्जदाय पर्वर्ति चक्रं परिज्यावृतस्य आपुत्रा अग्ने मिथुनाथो अत्रा सप्तशतानि विंशतिश्चादस्थो पञ्चापादं पितरं द्वादाशाकृतं दिव आहुः परे अर्धे परीषणम् अथेवे अन्य उपारे विचक्षणं सप्तचक्रे षडार आहुरर्पितम् चक्रे पारिवर्तमाने तस्मिन्नार् विश्वा तप्यते भूरि भारस्सना देवर्षीर्यते सनाभिः चक्रमजलं विवावृत उत्तानायां दशायुक्ता वाहन्ति सूर्यस्य चक्षोर्जासयित्यावरोधं तस्मिन्नातस्थुर्भ विश्वा साकञ्जानां सप्तथा बाहुरेकजंषडिद्यमार्षायो देवजा इति तेषामिष्टानि विहितानि धावशस्थात्रेरे एजन्ते विक्रोधानि रोपजः स्त्रियः सदीस्ताम् ओमे पुंस आहुः पश्यादक्षण्वान्न विचेतदन्धः कविर्यः पुत्रस्य ईवाचिकेतयस्तावीजानात् स विदुष्पिदासाधु अवः परेण परेणावारेण पदा प्रतीगौर्दस्थात् सा गद्रीदीकं सदर्धं पराघात्वस्कृत्सोते रहि योथे अन्तः
అవఃపరేణ పితరయ్యో అస్యానువేద పరేణావారేణ కవీయమానః కయః ప్రబోధద్దేవం మనః కుతో అధిప్రజాతం ये अर्वाञ्जस्तां उपराजाहुर्ये पराञ्जस्तां ओ अर्वाजाहु इन्द्रश्चयादकृधस्य मतानि धुरानयुक्तार्याधो वहन्ति साधो वर्णाधयुजातखायातमानं वृक्षं व्रीढस्य जाते तयोरन्यः पिप्पालं वस्वाद्वद्यनश्चन्नन्यो अभिजागशीति పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రప ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మంగళ దేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళ దేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్య ధారణ చేయడం, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌరిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు నిగురించి వలపు మాటల విభు జట్టికుని ఉరమున సతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణం ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఆ మాంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్ మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్ మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము, విలాసము ఎంత వైభవపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయా విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మథేన మయ్యాపదేత్ తదిహ మంధర వీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. సమస్త ఐశ్వర్యములను, అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్ మంగ. అటువంటి ఈ అలర్మేల్ మంగ మాంగళ్య భాజి అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టవట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు అమ్మవారు. శకవయం భోగమారాదాపశ్యం విధోపతాభరేణావారేణ మోక్షాణం దృష్ణీమవృందధీరాస్తాధర్మాణి పృథవాన్యాసన్ కేశినార్బుధా విచక్షతే సంవత్సరేవావత ఏకా ఏషాం విశ్వమేకో అభితిష్టేతిరేకస్తేరూపం చత్వారి వాగ్మరీమితావదాని తానే విదుర్ బ్రాహ్మణా ఏమానీషినాః గుహాత్రేనిహితానేందాయంద్రియం వాజోమానుష్యా వదంతి ఇంద్రం మిత్రం వరోడ భక్తిమాహర్వో
एकमसत्यप्राबोधावादं जग्नीयमम्माधरिष्वानमाहो कृष्णन्दियानहराय सुवर्णा अपोवसानादिभमद्वादन्ति स आवावृत्तां सुतानादस्यादिर्घृतेन पृथिवीर्युज्यते राधाजप्रभेश्चक्रमे गन्धे नमभ्यानिगौदज्जीगेत तस्मिन् सागन्धे सदार्शङ्कवोऽर्पिता सृष्टिनजालाजलादाः यस्ते सरस्वयो यो मायो भूर्यो न विश्वाविश्यादिवार्याणि शौरत्धावाधुनित्यस्तदत्र सरस्वतितमयः धातावेगः यज्ञेन यज्ञमायुरुदेवास्ताधर्माणि प्रभवान्यासन् ते हराकं महिमानस्तुजम्भय प्रपूर्वेदाध्याः सन्ति देवाः పులకలు కప్పు
అది నీకు కందువ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెదజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుచ్చబడినటువంటి ఆ దండలని పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింపచేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజ లోకాంగనలు ఘన విమానాంగణంబుల నుండి చెంగలువరును మంచి సేవంతి రేకులను చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునచు తిరువెంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెబుతూ ఉన్నటువంటి అంశములివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు గాని పసిడి అక్షతలు గాని పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదలాక్షుడు శ్రీనివాసుకు. నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకులలో జనిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే ప్రహర్ష వీచికలే దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తి కలిగిస్తూ ఉన్నాయి. यद्भूमेः क्रूरन्तदितो हरामि पराचीन्निर्वृतिर्निर्वाहयामि इदग्श्रेयो वसानमागन्मदे भागो मदश्वापदिदमस्तु प्रभूमा स्योना पृथिविभवानृक्षरा निवेशनी यच्छानः शर्म सप्रथाः इहैव तिष्ठनिमिता तिल्बला स्यादिरावती मध्ये ताल्प्यस्य तिष्ठान्मात्वा प्रापन्नघायवः आत्मा कुमारस्तरुण आवत्सो जगता सह आत्मा परिसृतः कुम्भा आदध्नः कलशीरयन् ऋतेन स्थूणावधिरोह वगुंशोग्रो विराजन्नपसेथ शत्रूनु ब्रह्मचते क्षत्रञ्च पूर्वे स्थूणे अभिरक्षतु यज्ञश्च दक्षिणाश्च दक्षिणे इषश्चोर्जश्चापरे मित्रश्च वरुणश्चोत्तरे धर्मस्ते स्थूणा राजश्रीस्ते स्तूपः उद्ध्रियमाण उद्धरपाप्मनो मायद विद्वानुयच्च विद्वागुश्चकार अह्नायदेनः कृतमस्ति पापगं रात्र्यायदेनः कृतमस्ति पापगं सर्वस्मान्मोद्धृतो मुञ्च तस्मात् इन्द्रस्य गृहापसुबन्तो वरूथिनस्तानहगं सुपनसः प्रपद्ये अमृताहुतिममृतायाञ्जुहों यज्ञिं पृथिव्याममृतस्य जित्यैतयानन्तं काममहञ्जयानि प्रजापतिर्यं प्रथमो जिगायाग्निमग्नौ स्वाहा अन्नपत इत्येषा अरिष्टा अस्माकं वीराः सन्तु मा परासेचि मेधनम्
भूमिर्भूमिमगान् माता मातरमप्यगात् भूयास्म पुत्रैः पशुभिर्यो नोद्वेष्टिसभिद्यताम् वास्तो ओष्पत इति द्वे वास्तो ओष्पते प्रतरनो न एधि गोभिरष्टेभिरिन्दो अजरासस्ते सख्ये स्यामपि तेव पुत्रान् प्रतिनोजुषस्व अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्यापिशन् सखा सुषेव एधिनः शिवगुं शिवं कूर्कुरः सुकूर्कुरः कूर्कुरो बालबन्धनः उपरिष्टाद्यदेजाय तृतीयस्या इतो दिवः औलभ इत्तमुपा आह्वयथार्जीञ्छ्यामः शबलः अधोराभ उलुम्बलः सारमेयो हधावति समुद्रमवचाकशतु बिभ्रन्निष्कञ्च रुक्मञ्च शुनामग्रगं सुबीरिणः सुबीरिणसृजसृजशुनकसृजैकव्रात्यसृजच्छतु तत्सत्यं यत्पेन्द्रो अब्रवीद्गास्पाशयस्पेति तास्त्वग्गुस्पाशयित्वा गच्छस्तन्त्वा अब्रवीत् अभिदः इत्यभिदगुं हीति वरं वृणीष्वेति कुमारमेवाहं वरं वृण इत्यब्रवीर्विगृह्य बाहू प्लवसेद्यामवचाकशतु बिभ्रन्निष्कञ्च रुक्मञ्च शुनामग्रगं सुबीरिणः सुबीरिणसृजसृजशुनकसृजैकव्रात्यसृजच्छतु तत्सत्यं यत्ते सरमा माता लोहितः पिता अमी एके सरस्य का अवधावति तृतीयस्या इतो दिवः ते कश्च ससरमतण्डश्च तूलश्च पितूलश्चार्जुनश्च लोहितश्च दुलाह नाम वो माता मन्था ककोहवः पिता सन्तक्षा हन्ति चक्रीवो न सीसरीदता छदपे हि सीसरमसारमे जनमस्ते अस्तु सीसरा समश्वावृषणः पदो न सीसरीदता छदपे हि सीसरमसारमे जनमस्ते अस्तु सीसरा समश्वावृषणः पदो न सीसरीदता छदपे हि सीसरमसारमे जनमस्ते अस्तु सीसरा श्वानमिच्छ्वादन्न पुरुषञ्छतु एते ते प्रतिदृश्येते समानवसने उभे ते अहगुं सारयेण मुसलेनावहन्युलूखले हतः शङ्खो हतः शङ्खपिता हतः शङ्खकुतुर्भकः अप्येषागुस्थपतिर्हतः ऋषिर्बोधः प्रबोधः स्वप्नो मातरिष्पा ते ते प्राणान् स्परिष्यन्ति मा भैषीर्नमरिष्यसि जग्धो मशको जग्धा वितृष्टिर्जग्धो व्यद्भर स्वाहा जग्धो व्यद्भरो जग्धो मशको जग्धा वितृष्टिस्वाहा जग्धो व्यद्भरः जग्धो मशको जग्धा वितृष्टिस्वाहा ఇంద్రజహిత పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూసినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందం లేదు, ఐశ్వర్యం లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపోమరి, ఇదిగాక వైభవం వికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది. అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నీరు విడిచే సతి కోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసనవోలె నుండే.